హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దొండకాయ కర్రీ, దొండకాయ పచ్చికారం కూర. దొండకాయ పచ్చికారానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామా. దొండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్క, ఉప్పు, తాలింపు గింజలు 2 ఎండుమిర్చి, పచ్చిపప్పు, నూనె, పసుపు. ఇందాక అల్లం వెల్లుల్లి చూసాం కదండి. అల్లము, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. జార్లో వేసుకోండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఓ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. ఈ ప్రాసెస్ మనము కుక్కర్లో చేస్తాము. పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. పెడతాం కాబట్టి కొంచెం తక్కువ పెట్టింది. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని పచ్చిపప్పు కూడా వేసుకోండి. పచ్చిపప్పు కూడా వేసుకొని కరివేపాకు, కొంచెం గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేగనివ్వండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. వీటికి పచ్చిమిర్చి విడిగా తరగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం పచ్చికారం వేస్తాం కాబట్టి విడిగా తరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రం ఆయిల్ వేయించండి. మొత్తం బాగా మగ్గక్కర్లేదు. జస్ట్ అలా వేయించి దొండకాయలు వేయండి. ఫస్ట్ పసుపు వేయండి. కొంచెం పసుపు వేస్తాను. వేసి కలిపి మనము ఆల్రెడీ ఇప్పుడు ఈ పేస్ట్ చేసాం కదండి. ఈ పేస్ట్ లో మనము పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, అల్లము, కొంచెం కొబ్బరి ముక్కలు అటు ఇటు కొంచెం వేసుకోండి. కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు అన్ని కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోండి, కూరలో వేసుకోండి. మీరు పచ్చిమిర్చి స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టు. చూసారు కదా, ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత మాత్రం బాగా కలుపుకోండి. ఎందుకంటే మామూలు కారానికి పచ్చికారానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటది. ఇది ముద్దగా పేస్ట్గా ఉంటది కాబట్టి కొంచెం అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఇది నీళ్ళ మీద ఉడికిద్ది. నీళ్లు తక్కువ అయితే మాత్రం అడుగంటిద్ది. సో నీళ్లు కొంచెం పోసుకోండి. నీళ్లు పోసి కలిపి మూత పెట్టి జస్ట్ 2 విజిల్స్ సరిపోతాయండి. 3 విజిల్స్ వచ్చినాయండి. 2 విజిల్స్ వచ్చినాయి. ఉడికిపోయింది. నేను పక్కకు తీశారు కదా, ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. అంతే, దొండకాయ పచ్చికారం కూర రెడీ అయిపోయింది. ఇది ఆంధ్ర స్టైల్ అండి. ఆంధ్రాలో ఎక్కువగా కారము వేసుకోరు. పచ్చికారం స్టైల్ ఇది, ఆంధ్ర స్టైల్.
అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.